హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే కంప్యూటర్ వర్క్ బ్లౌజు ఏ విధంగా కట్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ కంప్యూటర్ వర్క్ మిషన్ అండి. ఇదైతే మన బ్లౌజ్ అనమాట. ఇది బ్లౌజ్ అయితే అయిపోయింది. దీన్ని ఇప్పుడు నేను కటింగ్ అయితే చేస్తున్నాను. స్టిచ్చింగ్ కూడా చేసేసానండి. ఆ వీడియో రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను. చూస్తున్నారా వర్క్ అనేది ఎలా జరుగుతుందో? కంప్యూటర్ వర్క్స్, మగ్గం వర్క్స్ ఇలా అన్నీ కూడా వేపిస్తానండి. మీకు కావాల్సినట్లుగా కస్టమైజ్ చేసి ఇస్తానన్నమాట. శారీ అయితే ఇదనమాట. దీనికి తగ్గట్టు వేయించాను. చూసారు కదా, ఇందులో బ్లూ ఎక్కడుంది అని అనుకోవచ్చు మీరు. శారీలో పళ్ళు పాటలో బ్లూ అనేది హైలైట్ అవుతుందండి. అందుకని చెప్పేసి ఆ కలర్ అయితే వేయించాను. ఇంకా జరీ అలాగే వచ్చేసి గ్రీన్ కలర్ ఉంటుంది కదా, రామా గ్రీన్ కలరు, అదైతే బ్లౌజ్లో అయితే వచ్చేసింది. చూసారు కదా, మార్క్ చేశాను. హ్యాండ్స్ కూడా కట్ చేశాను. తర్వాత మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి షేర్ చేస్తున్నాను. చూస్తున్నారా, వర్క్ అయితే ఈ విధంగా అయితే ఉందండి. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా మ్యాంగో డిజైన్స్ బూటీస్ అక్కడక్కడ వచ్చాయి. ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చింది. ఇది కొద్దిగా పెద్ద సైజే అండి. దీనికి తగ్గట్టుగా నేను ఏ విధంగా కట్ చేశాను అని చెప్పేసి చూసేయండి. చూసారు కదా, ముందుగా అయితే నేను హైట్ అయితే తీసుకున్నాను. అన్నీ కూడా చూపిస్తాను నిదానంగా, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు చాలా యూజ్ అవుతుంది. నార్మల్ బ్లౌజ్ అయినా కొద్దిగా ఇలాగే ఉంటుందన్నమాట. చూసారా, ఇలా లెంత్ కింద ఎందుకు వదిలానంటే ఖర్చు కోసం అయితే వదిలాను. పైన వచ్చేసి ఖర్చుతో సహా పెట్టాను. మీరు ఇది గమనించాలి. షోల్డర్ పార్ట్ ఖర్చుతో సహా పైన పెట్టేశాను, కింద అయితే ఖర్చుకు వదిలాను. ఇక్కడ వచ్చేసి ఈ విడ్త్ అనేది చూసుకుంటున్నానండి. ఈ కొద్దిగా వచ్చేసి డాట్ కోసం అనమాట. డాట్ పెడతాం కదా మనము, ఆ డాట్ కోసం ఖర్చుతో సహా మార్క్ చేసుకొని డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. అలాగే వచ్చేసి ఇప్పుడు లెంత్ అనేది కొలుచుకోవాలి. చూసారా, ఈ విధంగా అనమాట. చూస్తున్నారు కదా, ఇంకొచ్చేసి లెంత్, సైడ్ లెంత్ ఉంటుంది కదా, ఆ లెంత్ కట్ చేసుకోవాలి, మార్క్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఇవి నుంచి ఇక్కడ ఒక వరకు అనమాట. ఇది ఎక్స్ట్రా ఉంది. కుట్ అనేది కొద్దిగా కిందకు ఉంది, మనకు సరిపోతుంది. అలాగే వచ్చేసి ఇక్కడ భుజాలు ఎలా తీసుకోవాలంటే ఇలాగే పట్టేసుకొని పైన లాగారంటే మనకు అర్థమైపోతుంది. ఈ కొద్దిగా వచ్చేసి ఖర్చు కోసము. మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నారు. ఖర్చు వచ్చేసి ఇప్పుడు కిందికి ఉంది కదా, దాన్ని మనం కొద్దిగా పైకి తీసుకోవాలన్నమాట. అలాగే అటు సైడ్కి నెక్ కూడా డ్రా చేసేసాను. నెక్ పార్ట్ అనేది ఇక్కడ నేను కట్ చేయట్లేదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. మనకి ఏంటంటే ఆది బ్లౌజ్ తీసుకొని మనము కంప్యూటర్ వర్క్ వేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి మెజర్మెంట్స్ ఇచ్చాం కదా, దాని ప్రకారంగా తను ఆ మెజర్మెంట్ చూసి వర్క్ చేస్తుంది. ఇక్కడ మనము నెక్ అనేది కట్ చేసుకోకూడదండి. ఇలా చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేసి చూడండి. హ్యాండ్స్ కటింగ్, పేపర్ కటింగ్, మనకి ఎక్కువ బ్లౌజెస్ ఉన్నప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి చూసారా. ఈ విధంగా పెట్టేసుకొని నేను ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేస్తున్నాను. చూపిస్తాను చూడండి, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ ఎప్పుడు కట్ చేసేసుకోకూడదండి, మనకు సైడ్ అతుకులు పడకుండా నీట్గా చూసుకోవాలన్నమాట. 1 మీటర్ అయితే తీసుకొచ్చారు. నాకు ఇందులో క్రాస్ బెల్ట్స్కి అవి రాలేదన్నమాట. నేను మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకొని నా దగ్గర ఉన్నది యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మార్క్ చేసి పెట్టుకున్నాను. నెక్ అదంతా కూడా నేను ఏది మార్క్ చేయలేదండి, చూపిస్తాను అది కూడా. ఇంకా మనకి మెజర్మెంట్స్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాని సహాయంతో జస్ట్ అలా డ్రా చేసుకోవాలి షేప్ అంతే. అదే విధంగా కట్ చేయకూడదండి, డ్రా చేసుకోవాలంతే. నెక్ కోసం కొద్దిగా ఖర్చు వదిలిపెట్టేసి జస్ట్ అందాజగా చూసారు కదా, అలా జస్ట్ అలా డ్రా చేసుకున్నాను. తర్వాత ఏం చేశానంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ నెక్ ఉంటుంది కదా, అది పెట్టాను అనమాట, ఎంతవరకు వస్తుంది అని చెప్పేసి. చూసారా, ఇలా పెట్టేసి ఇక్కడికైతే వచ్చింది కదా, కిందకైతే వచ్చిందనమాట. స్టిచ్ చేసేటప్పుడు కొద్దిగా చూసి స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ ఇంకోటి ఏం జరుగుతుందంటే, నార్మల్గా ఫ్రంట్ నెక్ అయితే మనం కంప్యూటర్ వర్క్ కట్ చేసేస్తాం కదా, స్టిచ్ చేసేసిన తర్వాత ఇక్కడైతే హుక్స్ పట్టి డ్రా చేస్తున్నానండి, కొద్దిగా ఖర్చు కోసం వదిలేసి
డాట్ కోసము ఖర్చు కోసము కూడా వదిలేను అనమాట. పైన క్రాస్ బెల్ట్ ఖర్చు ఉంటుంది కదా, అది కూడా. మెయిన్ డాట్, మిడిల్ డాట్ ఉంటుంది కదా, అది డ్రా చేసుకోవాలి. ఖర్చుతో సహా పెడుతున్నాను ఇక్కడ. చూసారా? ఈ విధంగా ఎక్కువ సాగబెట్టకూడదండి, ఈ విధంగా పెట్టుకోవాలి. ఇంకా సైడ్ ఉంటుంది కదా, క్రాస్ బెల్ట్తో వదిలేసి కింద అయితే కట్ చేసుకోవాలి, మార్క్ చేసుకోవాలన్నమాట. క్రాస్ బెల్ట్ని వదిలేయాలి. ఇంకా దీన్ని ఒక షేప్ అనేది రానివ్వాలి. మీకు అర్థం అవడం కోసం ఇంత నీట్గా చెప్తున్నానండి. చిన్నగా టైం అయితే పడుతుంది, కానీ మీకు అర్థమవుతుంది కదా నీట్గా, అందుకని చెప్పేసి. చూసారు కదా, మిడిల్కి పెట్టుకోవాలన్నమాట మెయిన్ డాట్ ఏదైతే ఉందో అది. నెక్ అయితే నేను ఇక్కడ కట్ చేయట్లేదు, ఈ సైడ్స్ ఏదైతే ఉందో అది మాత్రమే కట్ చేస్తున్నాను. నెక్ అనేది ఏం చేస్తానంటే, కంప్యూటర్ వర్క్ వేయించాం కదా రైట్ సైడ్, ఆ నెక్కుని కుట్టిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్నది కట్ చేస్తాను. ఆ కుడి సైడ్ మనము రైట్ సైడ్ కుట్టింటాం కదా, అదే లెంత్ పెట్టి రైట్ సైడ్ లెంత్ పెట్టేసి లెఫ్ట్ సైడ్ అయితే కట్ చేసి కుడతాను అనమాట. అప్పుడే మనకు రెండు సమానంగా వస్తాయి. సౌండ్స్ అనేవి వస్తూ ఉంటే కొద్దిగా ఇగ్నోర్ అయితే చేయండి. మీకు వినిపిస్తున్నాయో లేదో నాకైతే తెలియదు, నాకైతే వినిపిస్తున్నాయి. నెక్ అనేది తర్వాత కట్ చేస్తాను. అయిపోయాయి కదా. క్రాస్ బెల్ట్స్కి వచ్చిన తిప్పలండి, నిజంగా క్రాస్ బెల్ట్స్కి క్లాత్ అయితే లేదు. ఇక్కడ జాయింట్ అయితే పడింది, చూసారు కదా, జాయింట్ అయితే పడుతుందన్నమాట దీనికి. క్రాస్ బెల్ట్స్కి అసలు క్లాతే లేదు. నేను తర్వాత నా దగ్గర ఉన్నది చూసి కట్ చేసి స్టిచ్ చేశాను అనమాట. ఇదైతే ఉంది ఎక్స్ట్రా పీస్ నా దగ్గర. ఇలా మిగిలిపోయిన పీసెస్ అయితే ఉంచుతానండి. ఇలా కొద్దిగా ఎక్కువ అనిపిస్తే దేనికన్నా యూజ్ అవుతాయి అనుకుంటే కనుక అలాగే పెడతానమాట. అంతకుముందు పాడేసేదాన్ని, తర్వాత తెలిసిందనమాట ఎంత అవసరం ఉందో నాకు. చూసారు కదా, ఇక్కడ క్రాస్ బెల్ట్స్ అయితే డ్రా చేస్తున్నాను, చూస్తున్నారా? ఆది బ్లౌజ్తో తీసుకొని ఎంత ఉందో అని చెప్పేసి చూసి లెంత్ అది కొద్దిగా ఎక్స్ట్రానే పెడతానండి. కింద ఖర్చు కోసం అయితే వదిలిపెట్టాను, చూసారు కదా. అందాజగా కట్ చేస్తాను, అంటే ఇన్ని బ్లౌజెస్ కుట్టాను కదా, అలవాటు అయిపోతుంది అనమాట. ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు, నేను తర్వాత అయితే కట్ చేసేస్తాను అనమాట, కుట్టిన తర్వాత ఎక్స్ట్రా పీసెస్ అనేటివి. షోల్డర్ పార్ట్స్ జారుతున్నాయి అది ఇది అంటూ ఉంటారు. షోల్డర్ పార్ట్ ఏం చేస్తారంటే, స్టిచ్ చేసేటప్పుడు కొద్దిగా నెక్ సైడ్ ఏదైతే ఉంటుందో ఆ షోల్డర్కి 1/2 ఇంచ్ క్రాస్గా కుట్టండి, సరిపోతుంది. ఇవి జారుతాయి థ్రెడ్స్ అయితే. ఈ అక్క అయితే వద్దందనమాట, తనకు అలవాట్లేదు. ఇప్పుడు ఇదైతే కట్ చేసేసాను కదా. ఇంకా మెయిన్ టాస్క్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, నాకు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ మెయిన్ ఏదైతే ఉందో అక్కడ స్టార్ట్ అయిందనమాట. చూపిస్తాను. నెక్ అయితే ఈ విధంగా ఉందండి. మిడిల్లోకి నేను మార్క్ చేసుకున్నాను అనమాట, అంటే మనకి మిడిల్ ఏదైంది తెలుస్తుంది కదా. ఇక్కడ ఖర్చు అయితే పెట్టేశాను, ఖర్చు పెట్టేసి నెక్కు అయితే మిడిల్లో ఒక డాట్ లాగా ఒకటి పెట్టుకున్నాను అనమాట, అర్థమవుతుంది అని చెప్పేసి. చూసారు కదా, ఇలా పట్టేసుకొని డాట్ అయితే పెట్టానండి. ఇంకా కొద్దిగా కొంచెం మాత్రమే, చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా అయితే పెట్టి కట్ చేస్తున్నాను. ఎక్కువ ఖర్చు పెట్టి కట్ చేశానంటే అస్సలు క్లాతే సరిపోదండి, అందుకని చెప్పేసి ఎక్కువైతే నేను వేస్ట్ చేయలేదు ఇందులో. చూసారు కదా, ఇలా నెక్ కట్ చేయకుండా రెండు కూడా కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే మార్క్ చేస్తున్నానండి. మొన్న ఇచ్చింది జనవరి 1కి ఇచ్చింది, కొద్దిగా 7 ఇంచెస్ 7.5 అలా ఉందన్నమాట. ఇదైతే ఎక్కువ ఉంది, అందుకని చెప్పేసి ఫస్ట్ మార్క్ చేసుకున్నాను. క్రాస్ బెల్ట్స్కి అదంతా వస్తుందా రాదా అని చెప్పేసి. మెయిన్ క్లాత్ పైన ఉండాలండి, లేదంటే లుక్కే బాగుండదు. చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకున్నాం కదా, ఆ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని జస్ట్ చూసారా, మార్క్ అయితే చేశానన్నమాట.
కొద్దిగా ఎక్స్ట్రా కొంచెమే అండి ఖర్చుకో అంటే మనకి మరీ అంత కరెక్ట్‌గా ఉందంటే అది కూడా నేను కొద్దిగా ఎక్కువైతే పెట్టుకుంటాను. ఇంక ఇది సరి చేసుకుంటున్నాననమాట. ఎలా ఉంటుంది అని జెప్పేసి. ఫ్రంట్, బ్యాక్ కొద్దిగా కన్‌ఫ్యూజన్ ఉంటుంది ఇక్కడ. ఆ కన్‌ఫ్యూజన్ లేకుండా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా! ఇది ఇలా పెట్టుకొని, నేను ఇలా ఎదురుగా పెట్టుకొని చూసుకున్నాననమాట. దీన్ని ఇలాగే పెట్టేసి కట్ చేయాలిప్పుడు. చూస్తున్నారా? ఈ విధంగా ఎక్కడ అతుకులు పడకుండా చూసుకుంటున్నాను. అతుకులు పడ్డాయంటే టైం వేస్ట్. నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది. నేనున్న బిజీకైతే నిజంగా అసలు ఎన్ని బ్లౌజెస్ వెనక్కి పంపించానో అండి నిజంగా. అసలు స్టిచ్ చేయలేను అని చెప్పేసి చాలా బ్లౌజెస్ వెనక్కి పంపించేసాననమాట. ఇక్కడే ఉంటే ఒప్పుకొని కుట్టేదాన్ననమాట. మనకు డబ్బులొస్తాయి గదా! ఇంకా ఇంకేడుండను కాబట్టి షిరిడి వెళ్తాను కాబట్టి ఇంకా ఒప్పుకోలేదు. అన్నీ కూడా వెనక్కి పంపించేసాను. అక్కడికి కూడా ఇంకా మా పిల్లలకి కూడా డ్రెస్ కుడదామనుకున్నాను. అది కూడా మిస్ అయిపోతుంది. పాపకి రిషికి అయితే కుట్టనండి. వర్ణికకైతే కుడతాను. అంటే మా ఫ్రెండ్ కూతురండి. క్రాస్ బెల్ట్‌కి ఇక్కడ కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాను. ఇవి 2 సెట్ చేసుకొని, ఇంకా తర్వాత ఏం చేశానంటే, దానికి బ్లౌజు ఫస్ట్ స్టిచ్ చేసిందేంటంటే, ఆ హ్యాండ్స్ పొట్టిగా ఉన్నాయని చెప్పాను కదా! తనకి కాల్ చేసి, "అక్క క్లాత్ సరిపోవట్లేదు, క్రాస్ బెల్ట్స్‌కి రావట్లేదు. లెంత్ అనేది కొద్దిగా తగ్గిస్తాను, హాఫ్ హ్యాండ్స్ పెడతాను" అని చెప్పేసి అడిగాను. అడిగితే తను సరే అంది. తర్వాత కొద్దిగా లెంత్ తగ్గిచ్చేసి, క్రాస్ బెల్ట్స్ అయితే అతుకులు పడకుండా కట్ చేసేసాననమాట. మీకు రేపటి వీడియోలో చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పేసి బ్లౌజ్ అంతా కూడా. సైడ్ ఎలాగో జాయింట్స్ పడతాయి మెయిన్ క్లాత్‌కి. అలాగే క్రాస్ బెల్ట్స్‌కి కూడా ఇన్ని అతుకులు పడితే నాకు స్టిచ్ చేయడానికి ముందు ఎనర్జీ ఉండదండి. నిజంగా లో అయిపోతాను. ఇలా అతుకులు పడుతూ ఇలా స్టిచ్ చేయాలంటే చాలా తలనొప్పి వస్తుంది నాకు. ఇంకా అలా పడకుండా అక్కని అడిగేసి సరే అంది తను పాపము. ఏమనలేదు. "నీకు ఎలా వీలుంటే అలా స్టిచ్ చెయ్యి" అని చెప్పేసి అన్నదనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి అలాగే స్టిచ్ చేసేసాను. కంప్లీట్ అయితే అయిపోయింది. తనకి ఈరోజు ఇవ్వాలి బ్లౌజు. చూసారా ఇక్కడ కూడా నేను నెక్ అనేది కట్ చేయలేదండి. దాన్ని బట్టి కట్ చేద్దాము అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రికార్డ్ అవుతుందా, వీడియో రికార్డ్ అవ్వలేదా అన్న టెన్షన్ ఇంకొకటి ఉంటుంది. ఈ బ్లౌజ్ టెన్షన్, ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఇంకా నైట్ అయితే నిన్న రాత్రి అలాగే మొన్న కూడా ఈ 2 రోజులు కూడా 9కి వచ్చాను ఇంటికి నేనైతే. 7:30కి క్లోజ్ చేసిపోయేదాన్ని. 9 వరకు ఉండి స్టిచ్ చేసి వచ్చానండి. ఇంకా 2 బ్లౌజెస్ ఉన్నాయి ఈరోజు. ఎట్టి పరిస్థితుల్లో మా వర్ణిక అదైతే డ్రెస్ కుట్టి తనకి ఇవ్వాలి. నేను ఇదైతే ఖచ్చితంగా పెట్టుకున్నానండి. నిజంగా తనది కుట్టేసి ఖచ్చితంగా తనకి ఇవ్వాలన్నమాట. ఇంకా హ్యాండ్స్ అయితే తనకి అక్కకి కాల్ చేసేసి ఇక్కడైతే తీసేసాను. కొద్దిగా లెంత్ అనేది తగ్గించాను. ఎందుకంటే క్రాస్ బెల్ట్స్‌కి అతుకులు పడకుండా ఉంటాయి. అతుకులు పడితే బ్లౌజ్ కూడా చూడడానికి అస్సలు బాగోదండి. అందుకని చెప్పేసి ఇంకా ఫోన్ చేసి అడిగాను. తను నీ ఇష్టమా అనింది. ఇంకా సరేలే అని చెప్పేసి అతుకులు పడకుండా మొత్తానికైతే కుట్టేశాను. హ్యాండ్స్‌కి ఒక్కటి అతుకులు పడతాయి. ఎవరికైనా పడతాయండి హ్యాండ్స్‌కి అతుకులు అనేది. చిన్న సైజ్ అంటే పడదు కానీ కొద్దిగా 40 అలా అయితే పడుతుందన్నమాట. ఎవరికైనా పడుతుంది. ఇంకా క్రాస్ బెల్ట్స్ అయితే అతుకులు లేకుండా కట్ చేసేసుకున్నాను. ఇంకా ఈ సైడ్ ఆ సైడ్ కూడా అతుకులు పడతాయి కదా బ్లౌజ్‌కి, హ్యాండ్స్‌కి. అది కూడా మెయిన్ క్లాతే సరిపోయిందనమాట. ఇప్పుడు హ్యాండ్స్ తగ్గించడం వల్ల క్లాత్ అనేది కలిసొచ్చింది. పాపం తను కూడా ఏమనలేదు. నీ ఇష్టం అని చెప్పేసి అందనమాట. చూసారా? ఇంకా క్రాస్ బెల్ట్స్ అయితే పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనము చూసుకొని అతుకులు లేకుండా మ్యాక్సిమం అతుకులు లేకుండా చూసుకోవాలండి. అతుకులు లేకుండా చూసుకుంటే కనుక మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుందనమాట. ఈ అతుకులు వేయడానికే సరిపోతుంది టైం అంతా. స్టిచ్చింగ్ చేసిన బ్లౌజు, శారీ అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను. మీకు యూజ్ అవుతాయి. ఎక్కడ అతుకులు లేకుండా అయితే కట్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ క్రాస్ బెల్ట్ కొద్దిగా ఎక్స్ట్రా పెట్టేశాను కదా కట్ చేసేటప్పుడు లైనింగు. ఆ ఎక్స్ట్రా అంతా కూడా వచ్చిందనమాట. సరిపోయింది. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.